యాంకర్ శ్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో టీవీ షోస్, స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో హోస్ట్గా వ్యవహరిస్తూ బిజీగా గడిపేస్తోంది. కాస్త గ్లామర్ డోస్ని కూడా పెంచుకుంటూ పోతూ ఉంది శ్రవంతి. యూట్యూబ్ ద్వారా యాంకర్గా మొదలైన తన ప్రయాణం ఇప్పుడు వన్ ఆఫ్ ద స్టార్ యాంకర్ అయిపోయింది. బిగ్ బాస్ ద్వారా తనకి ఎంతో క్రేజ్ వచ్చింది. ఓటీటీలో కొన్ని వారాలే గేమ్ ఆడినప్పటికీ తన గ్లామర్తో, యాంకరింగ్తో, మాటలతో అందరినీ ఆకట్టుకోగల సత్తా ఉన్న యాంకర్ శ్రవంతి. ఈ రోజు ఎమోషనల్ పోస్ట్ని చేసింది. తన హాస్పిటల్ బెడ్పై కదలలేని పరిస్థితిలో ఉన్న ఫొటోస్ని షేర్ చేసుకుంటూ దీనమైన పోస్ట్ చేసింది. అసలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఇప్పుడు పెట్టక తప్పడం లేదు. కేవలం ఆడవాళ్ల కోసం వారిలో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పోస్ట్ చేస్తున్నాను. గత 35-40 రోజుల నుంచి నరకం చూస్తున్నాను. విపరీతమైన బ్లీడింగ్తో రకరకాల మెడిసిన్స్ వాడాను. డాక్టర్ని డైరెక్ట్గా వెళ్ళి కలిసే టైం లేకపోవడంతో స్కానింగ్ చేయించుకోలేదు. ఒకరోజు షూటింగ్లో తెల్లవారుజామున 6:45 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 వరకు కూడా కంటిన్యూషన్లో షూట్స్ చేస్తూ ఉన్నాను. అప్పుడే నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసింది. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. ఇది చిన్న సమస్య కాదు, వెంటనే అడ్మిట్ అయి సర్జరీ చేయించుకోవాల్సిందిగా సూచించారు. అలాగే ముందులాగా నడవాలి అంటే 4 నుంచి 5 వారాలు పడుతుందని, కంప్లీట్గా రికవరీ అయ్యే వరకు రెస్ట్ తీసుకోవాలంటూ చెప్పారు. ఇంతకీ తనకి ఏ విషయంలో సర్జరీ జరిగిందో చెప్పలేదు. కానీ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మీరు షూట్స్ కోసం ఆల్రెడీ డేట్స్ ఇచ్చేశాను, హెల్త్ బాలేదని పర్మిషన్ అడిగితే ఏమైనా అనుకుంటారేమో అని ఫీల్ అవ్వద్దు. అలాగే వర్కింగ్ ప్రొఫెషన్ లేడీస్ కూడా హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీ వెనక మీ కుటుంబం ఉంది అంటూ. అలాగే మీ బ్లెస్సింగ్స్ని నాకు ఇవ్వండి. మళ్ళీ స్ట్రాంగర్గా రావాలని కోరుకుంటున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.